సాధకుడికి సృష్టే గురువు, సామాన్యుడికి సృష్టే పెద్ద స్పీడ్ బ్రేకర్. సృష్టి ఎలా కనపడుతుంటే వాడికి ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్. నేను ఎంత 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోదాం అనుకున్నానండి, పెద్ద స్పీడ్ బ్రేకర్ అంట వచ్చేసి ఆగిపోయి. ఎవడు వీడు? ఎందుకంటే చాలా మంది సాధన చేయడానికి కూర్చుంటారండి, వెంటనే బ్యాక్ పెయిన్ వస్తుంది. అందరి గురించే చెప్తున్నాను, నాకు తెలుసు. మీరు అందరూ నాకు తెలీదు, నాకు బాగా తెలుసు. అందరూ బ్యాక్ పెయిన్ వస్తుంది అంతే, ఫినిష్డ్, గోవింద నారాయణ. ఇంకంతే, ఇవాటి జన్మలోకి సాధన చేయడు కదా. ఎందుకని? కూర్చున్న ప్రతిసారి బ్యాక్ పెయిన్ వస్తుంది. మరో మార్గం ఆలోచించాలా వద్దా? చూడండి, ధ్యానం చేసే వాళ్ళందరికీ తల వెనక్కో ముందుకో కొడుతుంటుంది కొత్తల్లో, తర్వాత ఉండదు. స్థిరమైపోయినా ఉండదు. కొత్తలో ఏమైపోతుందంటే ఆ అలవాటు ఉండదుగా, ఆ తల బరువెక్కిపోయి వెనక్కో ముందుకో పడిపోతుంది. దానివల్ల ఈ మెడలో నొప్పులు వస్తాయి. ఇది రాగానే పోయి ఈ ధ్యానం పోయి ఆ నొప్పి వచ్చి కూర్చో. ఇవన్నీ ఇట్లా రకరకాలు అనమాట. ఇవన్నీ మీలోనే. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఇప్పుడు బయట నుంచి వచ్చినాయా? లేవు కదా. కాబట్టి అవన్నీ అడ్డంకులు కావు, ఈ పరిణామంలో భాగం. తెలుసుకోవాలి. నడిస్తే మోకాళ్ళ నొప్పులు వస్తాయండి అని నడవడం మానేస్తే జీవితం అయిపోదు. అంతేనా కదా? రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవుతుందండి, రోడ్డు మీదకి వెళ్ళడం మానేసావు. ఇప్పుడు ఏం చేయాలి? వీలవుతుంది ఆ జీవితం? అది ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవుతుందండి బాబు. నేను నా కళ్ళారా గోల్డ్ చూశానండి బాబు, నేను మాత్రం రోడ్డు మీదకి ఏమైపోతున్నావు? ఎంతమంది ఉన్నారు అట్లాగా? డాక్టర్ అంటే భయం ఎంతమందికో. ఏదో అనారోగ్యం వస్తాయండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా? వెళ్ళడు వాడు. ఎందుకని? డాక్టర్ ఇంజక్షన్ చేస్తాడనో చిన్నప్పుడు ఏవో భయాలు పడతాయండి మనసులో, అవే అడ్డంకులుగా మారిపోయి ట్రీట్మెంట్ సరిగా తీసుకోడు. తీసుకున్నా సగం తీసుకుంటాడు, పూర్తిగా బాగా అయ్యేదాకా తీసుకోడు. ఇవన్నీ జీవితంలో పెద్ద అడ్డంకులు. ఎందుకని? మనం సాధకులం కాదు, సామాన్యులం. ఉదాహరణ చెప్తాం. మేమందరం మాళ్ళాల మా మేనమామ గారు కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు నాన్నగారు మేమందరం వెళ్ళాం. వెళితే అక్కడ ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ ఉందన్నమాట, ఆర్మీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ అన్నమాట. ఆయన వింగ్ కమాండర్ వచ్చాడు, మమ్మల్ని తీసుకెళ్ళాడు. కార్లో వెళ్తాం. ఉంటే ఇక్కడ గేట్లు ఉంటాయి కానీ మధ్యలో సెక్యూరిటీ గేట్స్ ఉంటాయి. ఆయన అడుగుతున్నాడు, మీరు ఎప్పుడు వస్తారు అని. నేను 9:21:32 అక్కడ ఉంటాను. ఎలా చెప్తున్నాడు? ఎన్ని గంటలు ఉంటాడు? 9:21:32 ఆ గేట్ దగ్గర ఉంటాడు. అవన్నీ రిమోట్ ఆపరేటెడ్ అనమాట. ఎవరు ఉంటారు? అన్మ్యాన్డ్ అనమాట. కరెక్ట్గా ఈయన పాస్ అవ్వడానికి 1 సెకండ్ పడుతుంది అనుకోండి, ఆ సెకండే ఆ గేట్ ఓపెన్. ఈయన 33వ సెకండ్కి వెళితే గేట్ ఓపెన్, 31వ సెకండ్కి వెళ్ళినా గేట్ ఓపెన్. ఖచ్చితంగా ఆ గేట్ 32వ సెకండ్కే పాస్ అవ్వాలి. ఇలా మా కళ్ళ ముందు ఆయన ఒక 5 గేట్లు పాస్ అయ్యాడు. మీరేం తెలుసుకున్నారా? మనమైతే ప్లానింగ్ ఎలా చేస్తాం? రోజుల్లోనా, నెలల్లోనా, గంటల్లోనా, నిమిషాల్లోనా, సెకండ్లలోనా? మీరు ఏదైనా అనుకున్నారండి, ఓ పని చేయాలనుకున్నారు, ఎలా ప్లాన్ చేస్తారు? కొన్ని గంటల్లో ప్లాన్ చేస్తారు, అవునా కదా? అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళాలంటే 3:00కో 4:00కో. అంతేగాని 3:32:21 నేను బయలుదేరుతానని ఎప్పుడన్నా చెప్పావా జీవితంలో? ఎందుకని? అంత ఖచ్చితత్వం మన దగ్గర లేదు, అంత పర్ఫెక్షన్ లేదు. అంతేనా కాదా? ఏమండి ఈ పిల్లాడు ఎప్పుడు పడతాడండి? డాక్టర్ని అడిగాం. ఏమనండి? టెంటేటివ్ డేట్ సుమారు జనవరి 24కి అటో ఇటో పుట్టచ్చు. ఇప్పుడు ఆయన ఎలా చెప్పాడు? రోజుల మీద చెప్పాడు. ఎందుకని? ఆవిడకి నొప్పులు ఎప్పుడు వస్తాయో తెలుస్తుంది, వచ్చినాక తెలుసుకోవాల్సింది. ఒకవేళ రాకపోతే అప్పుడు చూద్దాం లేవయ్యా, ఇప్పటి నుంచే నీ గొడవ ఏంటి అంటారు. మరి ఏ సందర్భంలో ఏది వీలవుతుందో అదే వీలవుతుంది. ఈ లోపల వీళ్ళ అమ్మమ్మ ఏం చేసింది? వీళ్ళి ముహూర్తం పెట్టుకొచ్చింది. జనవరి 24వ తారీఖు బాగలేదు, గ్రహాల పరిస్థితి బాగలేదు, 26వ తారీఖు అయితేనే బాగుంది, 2 రోజుల తర్వాతే కనాలి అంటుంది. ఇప్పటికి 24వ తారీఖు నొప్పులు వస్తే 26వ తారీఖు దాకా ఎట్లా ఆపుతారు? ఇప్పుడు ఆపండి చూద్దాం, ఆపగలరా? ఇప్పుడు మూలా నక్షత్రం అంటే ఇప్పుడు కనకూడదండి అంటే వాడు ఆగుతుందా? జననాన్ని ఆపగలుగుతారా మీరు ఇప్పుడు? అందుకని జననాన్ని రాసేటప్పుడు ఎలా రాస్తారు?
పలానా రోజున ఇన్ని ఘడియల ఇన్ని విఘడియల అని లెక్కతారు, సెకండ్లతో సార్ అసలు పర్ఫెక్షన్, ఖచ్చితంగా. అర్థమైందండి? మనం ప్రతి శ్వాసని గమనించగలిగేటంత ఖచ్చితత్వం మనలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీకు అసలు కాలం యొక్క విలువ తెలుసు. మనం రోజుకి 21,600 సార్లు మనకు తెలియకుండానే ఎగశ్వాస దేగశ్వాస ఎగశ్వాస దేగశ్వాస లెక్కేసాం. లెక్కేయాలంటే ఎంత పర్ఫెక్షన్ కావాలి మనం. 21,600 ఒకటి నెంబర్లు వచ్చు కదా, లెక్కేయచ్చుగా. ఎప్పుడైనా లెక్కేసామా? శాస్త్రంలో చెప్పారా లేదా? రోజు మెలుగులు పడుతున్నారు కదా, 21,600 జరుగు హంసలు తరుగునాయు, రోజు మెలుగుల్లో జరుగుడు. ఎప్పుడైనా లెక్కేద్దామని అనిపించింది. లెక్కేయాలంటే నీ బ్రెయిన్ ఎంత షార్ప్ ఉండాలి, బుద్ధి వికాసం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. వాడు సాధువు, వాడు పనికొస్తాడు, వాడు శిష్యుడు, వాడు ఆపగలడు. ఆ 21,600 ఆపాలంటే వాడు ఆపగలడు, వాడు స్వాధీనపరుచుకోగలడు. వాడికి హంసతత్వం తెలుస్తుంది. అలా స్వాధీనపరుచుకున్న వాడికి తెలుస్తుంది అది జీవహంసగా జరుగుతుందా, ఈశ్వర హంసగా జరుగుతుందా, పరమహంసగా జరుగుతుందా అని తెలియాలి అంటే దాని మీద దృష్టి నిఘా పెట్టాలి. మనం ఇప్పుడు నిఘా ఎవరి మీద పెడుతున్నాం? ఎంతసేపు బయటే. ఎవరి మీద పెట్టాలి? ఇప్పుడు మీలో జరిగే హంస మీద నిఘా పెట్టడం రావాలి. మీ బుద్ధి అంత బలవత్తరంగా పనిచేయాలి. ఎందుకు మీ అందరూ ఇప్పుడు రెండో ఉపదేశం ఏంటి? హంసోపదేశమే, హంస మంత్రమేగా. చెప్పి ప్రయోజనం ఏముంది? చెప్తామండి. నీ హంస నువ్వు గుర్తుపట్టగలవా అంటే గుర్తుపట్టలేని వాడికి ఆ మంత్రం ఇచ్చేమన్నా ప్రయోజనం ఉంటుందంటావు? కాబట్టి మనం ఏ స్థితిలో ఉండాలి? కనీసం 3 గంటలు 4 గంటల సేపు 5 గంటల సేపు 6 గంటల సేపు మనం కదలకుండా ఏకాగ్రంగా దృష్టి బుద్ధిని దాని మీద నిలపగలిగే సామర్థ్యం మనలో ఉన్నప్పుడే ఆ హంస మంత్రం పనిచేయాలి. అప్పుడే అది నువ్వు దాన్ని స్వాధీనపరచుకోగలవు. కాబట్టి స్వాధీనపరచుకోలేవుగా. మరి బయట ఎన్నైనా జరుగుతూ ఉండవచ్చు, మన చుట్టుపక్కల ఎన్నైనా శబ్దాలు ఉండవచ్చు, ఏవైనా కార్యక్రమాలు జరుగుతుండవచ్చు, మన దృష్టి ఎప్పుడు అక్కడ ఎప్పుడూ అంతర్ముఖమయ్యే పనిచేయాలి. అది ఎప్పుడూ హంస మీదే ఉండాలండి. అది ఎంత స్వాధీనమైపోవాలి అంటే నువ్వు నడవమంటే నడవాలి, ఆగమంటే ఆగాలి. సాధ్యమా? సాధ్యం. మీరు చిన్నపిల్లల్ని హోల్డ్ యువర్ హ్యాండ్స్ అనగానే ఏం చేస్తున్నాడు వాడు? ఆగు అంటే ఆగిపోవాలి. అవుతుందంటారు. తెలుసా మీకు అసలు ఎంత కష్టం? ఆగమంటే ఊపిరి ఆగాలండి, పని చేయకూడదు. ఆగమంటే అలా ఆగిపోవాలంటే. ఏ చక్రం దగ్గర ఆగిపోవాలంటే అక్కడ ఆగిపోవాలి. ముందుకు నడవమంటే నడవాలి, ఉండమంటే ఉండాలి, పని చేయమంటే పని చేయాలి. నీ స్వాధీనంలో ఉండాలి. అంత సామర్థ్యం మనలో రావాలి అంటే మనం ఎంత ఖచ్చితత్వంతో పనిచేయాలి. ఎందుకని దాని మీద నీ జీవితం ఆధారపడదు. ఒక్క పొరపాటు చేశామంటే ఈ శరీరంలో ఏదో ఒక ఆర్గాన్ ఫెయిల్ అయిపోయింది. ఎంతమంది ఉన్నారు అట్లా? కిడ్నీలు పోగొట్టుకున్న వాళ్ళు, కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, లివర్ పోగొట్టుకున్న వాళ్ళు. చిన్న విషయం కాదు అది. నీలో ఉన్నటువంటి చైతన్య శక్తి అది. దాని పొరపాటును పట్టుకున్నావు ఏమవుతుంది? పెద్ద 33,000 వోల్టుల విద్యుత్తుని మనం వెళ్ళి చేత పట్టుకున్నాం, ఏమైపోతుంది? మాడి మసైపోతుంది. ఇది కూడా అంతే. హంసతత్వాన్ని పట్టుకోవడం అంటే కరెంటుని చేత్తో పట్టుకోవడం. ఎంతో జాగ్రత్తగా పట్టుకోవాలి. మరి అందరికీ ఆ విద్య నేర్పితే ఏమైపోతారు? పనికొస్తున్నట్టు అందరికీ ఇచ్చేద్దాం, అప్పుడు ఏమైపోతావు? అజ్ఞానంతో వెళ్ళి దాన్ని పట్టుకుంటావు. నీ జీవితం అందరితో స్వస్తి హరి అయిపోతుందంటే ఏం చేయగలం? ఎవరికి కారణం కూడా తెలియదు. ఎందుకో ఏమిటో కూడా ఏ రిపోర్ట్లో కూడా ఉండదు. కాబట్టి తెలియక ఎప్పుడూ కూడా ఏ సాధనలో ప్రవేశించదు. గురువు లేకుండా, తెలిసిన వాడు తోడు లేకుండా, అనుభవజ్ఞుడు సహాయం లేకుండా ఎప్పుడూ కూడా సూక్ష్మమైనటువంటి సాధనలలో మనం అక్కడ చదివి ఇక్కడ చదివి మన తెలివితేటలతో ఏదో చేద్దామనుకుంటే చాలా చాలా ప్రమాదాలు. అందుకని అర్హత ముందు సంపాదించాలి. తగిన అర్హత ఉండాలి, తగిన బుద్ధి, వివేకం ఉండాలండి. ఆ వివేకం లేకపోతే మీరు పట్టలేరు దాన్ని. అర్థమైందండి?
మీరు ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పేటప్పుడు ఏం చేస్తాడు? అందరిని రమ్మన్నాడు. ఏం కనబడుతుందని అడిగి భీముడిని అడిగి ఏం చెప్పాడు? నాకు పెద్ద మరిచెడు కనబడు. ఏం చేస్తాను? పట్టుకొచ్చి లాక్కు వేళతో సహా పీక్కొచ్చి మీద కనబడతాను. నువ్వు పనికిరావు, నువ్వు విలువిద్యకు పనికిరావు, నువ్వు గదాయుద్ధానికి పనికొస్తావు. ఎందుకని? బాహుబలం కావాలి. గదాయుద్ధానికి బుద్ధిబలంతో తక్కువ కాదు, బాహుబలం చాలా కావాలి. ఎందుకని? పెద్ద మరిచెట్టునైనా సరే భీముడు వేళతో సహా పెళ్ళగించగలడు. ఓ ఏనుగుని తొండం పట్టుకుని గిరగిరా తిప్పి విసిరేయగలడు, అంత బలవంతుడు. కానీ మరి సవ్యసాచి కావాలంటే ఎడం చేయి కుడి చేతితో పని లేకుండా వేల బాణాలని అస్త్రశస్త్రాలను వాడాలంటే ఆ బలం సరిపోతుంది. మీరందరూ ఎంతో ఆరోగ్యవంతులై ఉండవచ్చు, మీరందరూ ఎంతో కష్టపడగలిగిన శక్తులు కలిగి ఉండవచ్చు, ఎంతో బరువులు మోసే శక్తి ఉండవచ్చు, ఎన్నో ఘనిష్టమైన కార్యాలు ఎవరు సాధించనివన్నీ కూడా మీరు సాధించవచ్చు. కానీ మీలో జరిగే హంసని గుర్తుపట్టమంటే అన్నమా రాదు. ఎందుకని? నిఘా పెట్టడం రావాలి. అవునా కదా? మీ ఇంట్లోకి గాలి రావాలంటే తలుపులు తెరవాలి వద్దా? తలుపులు తెరిస్తేనే గాలి వచ్చేది. మన హంస కూడా అలాగే ఈ 6 చక్రాల మీద తలుపులు తెరుచుకుంటూ మూసుకుంటూ పైకి కిందకి తిరుగుతుంది. తద్వారా మనలో ఉన్నటువంటి ఈ శారీరక వ్యవస్థలన్నీ దాని వల్లనే పనిచేస్తున్నాయి. అది లేకపోతే ఇంతే సంగతి. అదే శివం. ఆ హంసయే నీ జ్ఞానం, ఆ హంసయే నీ వివేకం. ఆ హంసని గుర్తించని వాడికి అంతర్ముఖమైన జ్ఞానం లభించదు. ఎంతసేపు బహిర్ముఖంలో వ్యావహారికంగా జీవించడమే. కాబట్టి ఎప్పటికైనా మానవుడు అది సాధన ద్వారా పొందాలా వద్దా? మరి పక్క పొందాలి. సరి అయిన గురువు ఉండాలి, సరి అయిన సాధన ఉండాలి, సరి అయిన లక్ష్యం ఉండాలి. విలువిద్య ఎంత బాగా బాణం పట్టాలంటే అర్జునుడు వచ్చాడు. ఆయన ఏమన్నాడు? నాకు పక్షి కన్ను తప్ప ఇంకేం కనపడలేదండి. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అసలు మాకు పక్షే కనపడలేదు, మిగిలిన వాళ్ళందరికీ ఏం కనపడలేదు? పక్షే కనపడలేదా? చెట్టు కనబడుతుంది, కాయలు కనబడుతుంది, ఆకులు కనబడుతున్నాయి, రెమ్మలు కనబడుతున్నాయి, కొమ్మలు కనబడుతున్నాయి తప్ప పక్షి కనబడుతుంది. అర్జునుడికి ఏం కనబడుతుంది? పక్షి కన్ను ఒకటే కనబడుతుంది. కొట్టమన్నాడు, కొట్టాడు. నువ్వు పనికి వస్తావునా, నీకు నేర్పుతాను విలువిద్య, నా అంతటి వాడిని చేస్తానంటాడు. తెలుసా మీకు? అప్పుడు అర్జునుడి వయసు 8 ఏళ్ళు. అదేనండి, ద్రోణాచార్యుడు ఎంతో అనుభవజ్ఞుడు. 8 ఏళ్ల పిల్లవాడికి వాగ్దానం చేస్తున్నాడు, నా అంతటి వాడిని నిన్ను చేస్తానంట. గురువు నిన్ను తనంతటి వాడిని చేస్తానంటాం కంటే నీకేం కావాలి? ఆశీర్వచనం. అంతేనా కదా? కానీ మీరు ఆశీర్వచనం పొందాలంటే నీకు అర్హత ఉండాలి. అర్జునుడి వైపు ఉండాలి, కానీ దుర్యోధనుడు భీముడిలాగా ఉంటే అప్పుడు గదాయుధానికి పనికి వస్తావే తప్ప విలువిద్యకి పనికి రావు. అర్థమైనా? ఓ పెద్ద ఏదో అక్కడికి వెళ్ళి ఆ లారీ మోసుకురావయ్యా అంటే ఇప్పుడు అర్జునుడు పంపాలా, భీముడు పంపాలా? భీముడిని పంపాలి, అంతేగాని అర్జునుడు పంపు. అంతేనా కాదా? స్వర్గానికి నిచ్చెన వేయాలంటే అర్జునుడే వేయగలడు. చూడండి, మీరు స్వర్గానికి నిచ్చెన వేసిన వాడు అర్జునుడే, వెళ్ళిన వాడు భీముడు. చూడండి, ఎందుకని? అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ గెలిచి రావాలి. వాళ్ళందరినీ గెలిచి రావాలంటే ఈయన వెళ్తే లాభం లేదు. అర్థమైనా? సో అందుకని మరి బుద్ధి కుశలతో చేసే పనికి వాడే కావాలి. కాబట్టి సాధకుడు శిష్యుడు అవ్వాలి అంటే తప్పక హంస మంత్రోపదేశం పొందిన వాడే శిష్యుడు అవుతాడు. మిగిలిన వాళ్ళు శిష్యులు ఎవరండి? ఇప్పుడు ద్రోణాచార్యుడికి మిగిలిన వాళ్ళందరూ శిష్యులు కాదా? శిష్యులే, కానీ గురువుకున్నంత విద్యాబలం వాళ్ళలో ఎవరికి ఉంటుంది? ఇప్పుడు శిష్యులే సత్శిష్యులు కాగలుగుతారు. అసలు శిష్యులే కాని వాడు సత్శిష్యులు ఎప్పటికవుతాడు? ఆయన ఎంతమందికో విలువిద్య నేర్పాడు, వాళ్ళ అబ్బాయికి కూడా నేర్పాడు, అశ్వత్థామకు కూడా నేర్పాడు. కానీ అశ్వత్థామకు నేర్పనటువంటి దివ్య శస్త్రాస్త్రాలను అర్జునుడికే నేర్పాడు, కానీ అశ్వత్థామకు నేర్పలేదు. ఎందుకని అంటే అశ్వత్థామ క్రోధో ఉద్రిక్తత కలిగిన వాడు. ఆయనలో క్రోధం అనే ఉద్రిక్తత. ఆ ఉద్రిక్తలో వాడు ఏదోటి చేస్తాడు, ప్రపంచ వినాశనానికి కారణం అవుతాడు. ఆయనకి ముందే తెలుసు. ఆ పిల్లవాడి స్వభావాన్ని ముందే గమనించి అతని కంటే అర్జునుడికే ఒక మెట్టు ఎక్కువ చెప్పాడు, కానీ తక్కువ చెప్పాడు. మా అబ్బాయి అనేటటువంటి మమకారం ద్రోణాచార్యుడికి లేదు. గురువుకి ఎప్పుడూ కూడా ఆ మమకారం అహంకారం అనేవి గొడవలు ఉండవు. కానీ
అసలు మహాభారత యుద్ధానికి పునాదే ద్రోణాచార్యుడు. అసలు మహాభారతం అంతా జరగడానికి కారణం కూడా ఈ ద్రోణాచార్యుడు. ఎందుకని? వాళ్ళ స్నేహితుడితో తగాదపడ్డాడు. ఆ ద్రుపదరాజు ఈయన పరాభవించాడు. పరాభవిస్తే శపథం చేశాడు, నిన్ను గెలిచేటటువంటి వాడిని నేను తయారు చేస్తాను, నేను రానిక నీ దగ్గరికి. నేనేమడిగా, నేను నా కుటుంబ పోషణకు ఒక ఆవు నిమ్మని అడిగాను. రాజు అయి ఉండి నువ్వు క్షత్రియోచిత ధర్మాన్ని పాటించలేదు. ఒక ఆవు ఒక బ్రాహ్మణుడు అడిగితే నువ్వు ఇవ్వలేదు, నువ్వు ఇవ్వగలిగి ఉండి ఇవ్వలేదు. చూడండి, మహాభారతంలో ఎన్నో రహస్యాలు ఉంటాయి. ఆ ఒక్క చిన్న సంఘటన ఈయన అర్జునుడిని ద్రౌపదుడిని ఓడించేటంత స్థాయికి తయారు చేసి తీసుకొచ్చిన తర్వాత ఆ ద్రుపదుడిలో మళ్ళా కక్ష పెరిగింది. చూడండి, ఆయన ఏం చేశాడో తెలుసా? ఈ ద్రోణాచార్యుడిని వధించగలిగే కొడుకు నేను సంపాదిస్తానని తపస్సు చేశాడు. ఇంకో రెండో కోరిక కూడా ఉంది ఆయనకి. అర్జునుడిని నా మీదకి పంపించి నన్ను ఓడించాడు కదా, ఆ అర్జునుడిని వివాహం ఆడగలిగేటటువంటి అయోని చేయనటువంటి కన్యను పొందుతాను యజ్ఞకోణంలో నుంచని తపస్సు చేసి. అలా పుట్టింది ద్రౌపది. ద్రౌపది దృష్టద్యుమ్నుడు నిజంగా అన్నాడు. ఇద్దరిని వరబలంతో అన్నాడు. దానికోసం ఎంతకాలమో తపస్సు చేశాడు దృష్టద్యుమ్నుడు. అలా ఒక్కదానికి ఒక సంఘటనకి ఒక సంఘటన, ఒక సంఘటనకు ఒక సంఘటన పేనుకుంటూ పోయి చివరికి ఇట్లా అందరూ అట్లా తయారు, చివరికి కొట్టు తెచ్చి మహాభారత. అంతేనా కదా? మరి ఇన్ని సంఘటనలు కారణమైంది కాబట్టి చివరి మహాభారత యుద్ధం అనివార్యమైంది. కానీ ఎవరో ఒకరి మీద మనం ఏం చేస్తాం? కృష్ణుడే చేసేయండి అంత, కరుడే చేసేయండి అంత, భీష్ముడే, ఎవరిని చూస్తే వాడే చేశాడు. మనం కూడా మన జీవితంలో ప్రతి దానికి ఎవరో ఒకరిని కారణంగా చూస్తాం. ఏమా ఎందుకు చదువుకోలేదు? మా అమ్మ నాన్నప్పుడు చదివి అయిపోయింది. లేదంటే మా ఊళ్ళో అంతకంటే లేదు, లేదంటే ఏదో కారణం చెప్తాను. అప్పుడు నాకు అనారోగ్యం వచ్చింది. చిన్నదే కదా, జీవితం అంతా ఉండేది కాదు కదా. కానీ మరి దాన్ని ఎందుకు అధిగమించలేదు నువ్వు? మరి అలాగే సామాన్యులందరూ సాధకులు అవడానికి, సాధకులు శిష్యులు అవడానికి కూడా ఇలాంటి కారణాలే చెప్తారు. ఏమ్మా ఏం చేస్తారు? అందరిని ఏమంటుంటారు? ఏమ్మా ఎలా ఉన్నారా, ఎలా ఉన్నారంటే ఏం చెప్తుంటారు? అందరూ కూడా ఏం చెప్తారు? బాగున్నారంట. గుమ్మడికాయలాగా తలకాయ ఉప్పు బాగున్నానండి. ఏమిటి బాగోవడం అంటే? ఏమిటి బాగోవడం అంటే? ఏమైనా పురోగమించావా? నాతో నీకు ఏమైనా పని ఉందా? నీతో నాకేమైనా పని ఉందా? ఏం పని లేదు. నీ వ్యవహార జీవితంతో నాకేమైనా పనే? నాకేం పని ఉందమ్మా, నాకేం పని లేదు. కానీ మీ వ్యవహార జీవితంలో ఉన్నవా అన్నీ నా చెవిలో వేసారనుకోండి, నేనేం చేస్తాను? ఓహోలాగా సరేనమ్మా, అన్నిటికీ సాక్షిగా జీవించు అని చెప్పుకుంటాను. మిమ్మల్ని ఏమనం. కానీ మీరు సాక్షిగా జీవించడం అంటే గమనించడం రావాలి. అసలు గమనించడం రాకపోతే సాక్షిగా ఎలా జీవిస్తావు? అంతేనా కదా? కలిసిపోతూ ఉంటావు. కలిసిపోతూ ఉంటే అన్నీ అడ్డమే. అంతేనా కదా? ఏమ్మా నీళ్ళు ఎందుకు తేలేదు? బిందెకి చిల్లి పడింది. బిందెకి చిల్లి పడితే కొండతో ఎందుకు తేలేదు? కొండతో తెస్తే జారి పడతాను. ఏదో ఒకటి చెప్తుంది ఇప్పుడు కారణం. ఇప్పుడు సాధించబడుతుందా? ఇట్లా కారణాలు అన్వేషించే వాళ్ళు ఎప్పటికీ కూడా సాధనలో పురోగమించరు. మీ అడ్డం వస్తున్నాయని మీరు ఏవైతే చెప్తున్నారో వాటిని మీరు మానసికంగా అధిగమించలేకపోతుంది. ముందు మీరు మానసికంగా అధిగమిస్తే అది మీకు అడ్డం కానే కాదు. చాలామంది వృద్ధాప్యం అడ్డం అనుకుంటుంటారు. ఎట్లా అడ్డం అవుతుంది? నన్ను అడిగితే నీకు అసలు వృద్ధాప్యంలో చాలా ఫ్రీ. అంతేనా కదా? ఎవరు నిన్ను అడిగేవాడు ఉండరు, బరువు బాధ్యతలు ఏముండవు, 24 గంటలు నీకు ఫ్రీ. అంతేనా కదా? అదే బరువు బాధ్యతలు తల్లి తండ్రిగా ఉన్నప్పుడు అడుగున ఆ పిల్లలు వచ్చి అది కాదు ఇది కావాలి కేసర వాసన నడుస్తూ ఉంటుంది కథ అంతా. అదే పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు ఆవిడ పని, ఆవిడ గ్రంథం, ఆవిడ చదువుకోవడం, ఆవిడ సాధన. ఎవరైనా ఏమన్నా కదిలించినా కానీ ఏమంటారు ఆవిడని? ఎందుకమ్మా నీకు అవన్నీ కృష్ణారామ అనుకో చక్కగా అంటారా లేదా? చూడండి, పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ మనకి ఇదే మాట చెప్తారండి. కానీ వీళ్ళు మాత్రం కృష్ణారామ అనుకో. ఆ టీవీ పెట్టి 36 ఛానల్స్ వెనక్కి తిప్ప ముందుకు తిప్ప, వెనక్కి తిప్ప ముందుకు తిప్ప. టైం అంతా కిల్లింగే కదా, మరి ప్రయోజనం ఏమి? లేకపోతే ఇప్పుడు అర్థం లేని స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కదా, దాంట్లో 36 గంటలు అవచేయాలి. లేకపోతే జాతకాల చుట్టూ తిరగా ఏదో ఒకటి పెట్టుకుంటాడు. అదే వ్యాపకం.
అప్పుడు ఏమైపోయింది? జీవితం అంతా. కాబట్టి మీరు ఎప్పటికైనా మీరు హంస మంత్రాన్ని కనుక పొందాలి అంటే తప్పక మీరు కనీసం 3-4 గంటలు కదలకుండా కూర్చొని మీరు మీ శ్వాసని గమనిస్తూ ఎప్పుడూ మీరు ఆజ్ఞాచక్ర స్థానంలో నిలకడ చెందగలిగి ఉన్ననాడు మీరు అర్హతను సాధిస్తారు. ఎందుకని దృష్టి ఎప్పుడు ఇక్కడే ఉండాలి. మెలకువ కళా నిద్రలో దృష్టి ఇక్కడి నుంచి చెదిరిపోవు. నేను ఇక్కడే దృష్టి పెట్టలేని వాడు హంసనేం గమనిస్తాడు అన్నా, గమనించలేడు. కాబట్టి ఎందుకని ఎడా పెంగళ సుషుమ్నలో ఆ హంస తిరుగుతూ ఉంటుంది. అది ఎలా పట్టుకుంటావు? ఊరికే చదువుకుంటారు అంతా కూడా, వాడికి ఏం తెలియదు. తెలుసా ఇదంటే? నాకేం తెలియదు. ఎందుకని తెలియదు? నీలోనేగా జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళి చూడాలి? ఇప్పుడు రామేశ్వరం వెళ్ళాలా, కాశీ వెళ్ళాలా, ఆస్ట్రేలియా వెళ్ళాలా, అమెరికా వెళ్ళాలా? నీలో ప్రాణం ఎలా జరుగుతుందో నీవే తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటావు? దాని మీద నిఘా పెట్టి తెలుసు. కాబట్టి తప్పక మీరందరూ కూడా మీ జీవితాన్ని సంస్కరించుకోవాలి. ఇది సంస్కరించడం అంటే. దీన్ని జ్ఞాన వాసనాబలంతో సంస్కరించడం అంటారు. మనకు అజ్ఞాన వాసనలతో పుట్టాం, మరి దాన్ని దేంతో బాగు చేయాలి? జ్ఞాన వాసనతో బాగు చేయాలి. వాసన అనేది ముళ్ళు లాంటిదే, తప్పు లేదంటే. కానీ చిన్న చిన్న ముళ్ళని తీసిపడేయాలంటే ఒక పెద్ద ముళ్ళు కావాలి. ఆ పెద్ద ముళ్ళే ఈ జ్ఞానం, ఆ పెద్ద ముళ్ళే ఈ వివేకం. ఆత్మస్వరూపుడననే వివేకంతో ఆ ముళ్ళుతో ఈ చిన్న చిన్న సమస్యలన్నింటినీ తీసవుతుంది. ఈ బంధాలన్నింటినీ విడిపించుకోవాలి, ఈ అడ్డంకులన్నింటినీ అధిగమించాలి. అప్పుడు ఏమైపోయింది? ఇంక ఈ పెద్దములతో పని లేదుగా, ఇది కూడా వారేది. అంతేనా కాదు? సాధన ఎంతకాలం చేస్తావు? సహజమయ్యేదాకానే చేస్తావు. అంతేగాని జీవితకాలం సాధన చేయవలసినంత అవసరం రాదు. అంతేనా కాదు? ఇలా జాగ్రత్తగా మీ జీవనాన్ని అడుగడుగున ప్రతి క్షణం, ప్రతి శ్వాస మనలో ఎంత ఖచ్చితత్వం ఉండాలి అంటే ప్రతి శ్వాసని నా స్వాధీనంలో ఉంచుకున్నాను, ప్రతి ఆలోచన నా స్వాధీనంలో ఉంది. నేను కదలమంటేనే మనసు కదులుతుంది, లేకపోతే కదలదండి అనేంత సామర్థ్యం మనలో ఉండాలి. అప్పుడు ఏమైపోయింది? అప్పుడు మీ సంకల్ప శక్తి వశమైపోయింది. ఎంతకాలం మనసు పరిగెడుతున్నంతకాలం మీకు ఆ సంకల్ప శక్తి అంటే ఏమీ తెలియదు. పెద్ద పెద్ద ఆలోచనలు చేయాలండి, చేయగలుగుతారా? అప్పుడు మీరు చేయలేరు. లోక కళ్యాణానికి సంబంధించిన పెద్ద పెద్ద సంకల్పాలు ఉంటాయండి, అవన్నీ చేయాలంటే మరి చేయగలుగుతారా? చేయలేరుగా. ఒక పెద్ద ఆశ్రమం నెలకొల్పాలి, ఒక పెద్ద క్షేత్రాన్ని నెలకొల్పాలి, మరి అలాంటి ఆలోచనలు వస్తాయి మనకి. కనబడ్డ వాళ్ళందరికీ సహాయం చేయాలి, వాళ్ళందరినీ ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దాలి, వాళ్ళందరినీ ముక్తులు, జీవన్ముక్తులు చేయాలి. అని చిన్న చిన్న విషయాలా, పెద్ద పెద్ద విషయాలా? ఎందుకని? వీడే దాటలేనప్పుడు వాడినే దాటిస్తాడు. నీ లోపల ఉన్నవాడు చెప్తాడు, నువ్వే నీకు దాటలేకపోయావు, ఇంకా వాడినే దాటిస్తాడు, కూర్చో ప్రశాంతంగా. మన లోపల వాడు ఉంటాడండి, మనకి సమాధానం చెప్పేవాడు ఉంటాడా? ఉంటాడా? వాడికి తెలుసు, మనకేం తెలుసు. వాడిని నోరు ముయ్యలేంగా మనం. వాడు ఎప్పుడప్పుడు చెప్తుంటాడు, వాడు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాడు, నువ్వు నీకే మార్కులు వేసుకున్నావు, లాభం లేదు, నీకు అన్ని మార్కులు రావట్లేదు. అంతేనా కదా? కాబట్టి చాలా జాగ్రత్తగా మనం పరిణామం చెందాలి, చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మన మీద మనమే నిఘా పెట్టాలి. ప్రాణం మీద, మనసు మీద నువ్వే నిఘా పెట్టాలి. ఎవరు పెట్టాలి? ఎవరో వచ్చి పెడతారు? ఎవరు పెడతారు? ఎవరికి పని? నీ బంధంలో నుంచి బయటపడాల్సిన పని నీకే గాని, నీ ముక్తి నీ అవసరమే గాని, నీ మోక్షం నీ అవసరమే గాని, నీలో ఆ ఈశ్వర సాక్షాత్కారం, దైవ దర్శనం పొందాలి, సాయుధ్యాన్ని పొందాలనే అవసరం నీదే గాని ఈశ్వరుడిది కాదుగా. ఈశ్వరుడికి ఏమైనా అవసరమా? నదిని సముద్రంలో కలుపుకోవాలనేది సముద్రం యొక్క ఇచ్ఛ అంటారా? నది వెళ్ళి సముద్రంలో కలిసిపోవాలని నది అనుకుంటుందంటారా? సముద్రం పిలవాలా వద్దా నదిని? ఎందుకు పిలుస్తుంది? అది ఉన్న చోటే ఉండదు. సముద్రం ఎక్కడికి కదలదండి, ఉన్న చోటే ఉండదు. ఈ నదే నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు. సముద్రం ఎప్పుడు పల్లల్లో ఉంటుంది. నది ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఎక్కడో కొండల్లో మొదలవుతుంది. మరి నది సముద్రాన్ని ఎట్ట చేరింది? నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు. వెళ్ళిపోతుందే, నువ్వు ఆపడం కుదరదు. మధ్యలో ఎన్ని ఆనకట్టలు కట్టినా నది ఆగిపోతుందా? ఆగిపోతుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే జీవుడికి గమ్యం ఎవరు? ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడు సముద్రం.
ఈ జీవాత్మ నది, ఆ పరమాత్మ మరి ఆ సముద్రం వల్లేగా ఈ నదులన్నీ వచ్చినాయి. సముద్రమే లేకపోతే నదులు వస్తాయి అక్కడ. ఇప్పుడు వేరే గ్రహాల్లో జీవజాతులు మానవులు ఉన్నారా అని వెతుకుతున్నామమ్మా. అక్కడ ఎవరు ఎందుకు కనబడలేదు? నీళ్లు లేవు, ప్రాణవాయువు లేదు. మరి నీళ్లు ప్రాణవాయువు లేకుండా ఎట బతుకుతావు? బతకలేవు. ఈ భూమి మీద అన్నీ ఉన్నాయి కాబట్టి మనం బతకలేదు. అంతేనా కాదు? ఏ మాత్రం లోపం వస్తుంది. ఒకవేళ మీరు గనక వచ్చే జన్మలో జపాన్ టోక్యో నగరంలో పుట్టారనుకున్నాం కాసేపు. ఎందుకని? మనకు అసలే సిటీల్లో బ్రతకాలని, పెద్ద పెద్ద సిటీల్లో పెద్ద పెద్ద అంతస్తుల్లో బ్రతకాలని, పెద్ద పెద్ద ట్రైన్లు, పెద్ద పెద్ద ఏరోప్లేన్లు వెళ్ళాలని ఇలాంటి ఆశలన్నీ ఉన్నవాళ్ళు ఉంటారా? ఉండరా? ఈ అసంతృప్తులన్నీ నిన్ను ఒకవేళ పట్టుకెళ్ళి జపాన్ నగరంలో టోక్యో నగరంలో పుట్టించేయనుకో. అక్కడ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? గాలి పీల్చడానికి మీరు గాలి కొనుక్కోవాలి. ఓ డబ్బా గాలి కొనుక్కోవాలి. గాలి కొనుక్కొని ముక్కుకు తగిలించుకోవాలి. అప్పుడే మీరు వెళ్ళగలుగుతారు. లేకపోతే పెట్టలేదు. ఎన్నిసార్లు గాలి కొనుక్కుంటాం? ఇప్పుడు నీళ్ళు కొనుక్కుంటాం లేదా? మనం ఒకప్పుడు నీళ్ళు కొనుక్కోలేదు కదా. మా చిన్నప్పుడు మేము నీళ్ళు కొనుక్కోలేదు. ఎక్కడ పడితే అక్కడ ట్యాప్లో నీళ్ళు తాగేసేవాడు. ఏం భయం ఉండేది కదా. అనారోగ్యం వస్తుంది. అదే చెప్పే. క్రమేపీ మనం ఏ దశకి చేరిపోతున్నాం? గాలి కొనుక్కోవాల్సిన దశకి చేరిపో. మరి మన పరిణామం అప్పుడు ఏమైపోతుంది? ఏ దశకి చేరుకుంటాం? అంటే మనకు తెలియకుండానే ఇట్లా సామాజికంగా కూడా అనేక పరివర్తనలు ఏర్పడతాయి. కాబట్టి ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక తాపాలన్నీ ఈ పరిణామంలో భాగం. అంతేగాని అవి మిమ్మల్ని అడ్డగించేవి కావు. నీకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అంతా అడ్డుకుంటూ పోతూ ఉంటాయి. వెన్ మే కమ్ అండ్ వెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్. వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. వాళ్ళ టైం అయిపోతే వెళ్ళిపోతుంది. ఇంతేనా కాదా? పిల్లలు ఎప్పుడూ నా దగ్గరే ఉండాలండి అంటే వాడు ఎట్టుంటాడు? ఉండడు. నువ్వు ఎప్పుడున్నావేంటి మీ అమ్మాయిల దగ్గర? ఉండలేదు. ఉండాలి కదా నీ లెక్క ప్రకారం. జీవిత సత్యం కాదు అది. కాబట్టి ఇలా జాగ్రత్తగా మీ లోపల ఉన్న అహంకారాన్ని, మమకారాన్ని బాగా ప్రతి క్షణం, ప్రతి ఆలోచనని బాగా గమనించి, బాగా జల్లెడబట్టి దాన్ని శుద్ధం చేస్తే ఆ శుద్ధ మనస్సే చైతన్యం. ఆ శుద్ధ చైతన్యమే పరమాత్మ. గుర్తుపెట్టుకోండి. పరమాత్మ అంటే ఎక్కడో లేదు. శుద్ధ చైతన్యమే పరమాత్మ. శుద్ధ మనస్సే చైతన్యం. వేరే ఇంకేం లేదు. మనసుకి చైతన్యానికి భేదం లేదు. మనసు మలినపడింది. దేంతో పడింది? 3 గుణాలతో, అరిషడ్ వర్గాలతో, అహంకార మమకారాలతో, అక్కర్లేని భ్రాంతులు. మన లోపల ఎన్ని ఉంటాయో మనకే తెలియదు. అక్కర్లేని భ్రాంతులన్నీ ఉంటాయి. ఓడి చూసి ఓడి అనుకుంటూ ఉంటాం. అది తెల్లగా ఉంటే నల్లగా ఉందాం, నల్లగా ఉంటే తెల్లగా ఉందాం. చూసిందే నమ్ముతాం. దాన్ని ఏం విచారణ చెయ్యం. ఓ శాస్త్రం దానికి సంబంధించిన అధ్యయనం చెయ్యం. శాస్త్ర ప్రమాణంతో విచారణ చెయ్యం. అనుభవజ్ఞుడి దగ్గరికి వెళ్ళి విశ్లేషణ చెయ్యం. సాధన తెలుసుకోం. ఇప్పుడు అవన్నీ మన దోషాలే కదా. పరమాత్మ మీద ఎంచుతాం అంతే. ఏమిటోనండి ఆ ఈశ్వరుడికి దయ లేదు, కరుణ లేదు. నాకు ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నా జీవితంలోనే రాశాయి. మనకి వెరిగా పని పాడలేదు. ఏమండి? ప్రత్యేకంగా ఎంపిక చేసి నీ జీవితంలో ఏమన్నా వేస్తాడు ఆయన? రాళ్ళు ముళ్ళు ఆయనకి ఏం పని అండి? అలా ఉంటుంది ఎక్కడన్నా? ఉండదు కదా. అలా ఉన్నాడని నువ్వు నమ్మటం ఎటువంటిది అయ్యా అంటే, మీ ఇంటి మీద సూర్యుడు, మా ఇంటి మీద సూర్యుడు కాదు. మీ సూర్యుడు వేరే, మా సూర్యుడు. ఒప్పుకుంటారు అలా? అలా ఎలా ఉంటుంది? తప్పు కదా. అజ్ఞానం, భ్రాంతి చేత అట్లా అనుకుంటూ ఉంటాం. మనకి భగవద్భక్తి పేరిట మీద అనేక మూఢమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తుకుంటూ ఉంటుంది రోజు. బాబు ఎంతమందిలో చూస్తారు? ఏం బాబు ఆవిడ జీవితంలో ఆవిడకున్న సందర్భాలు అన్నింటినీ వెళ్ళి దేవుడి దగ్గర మొత్తుకుంటూ ఉంటుంది. మొన్న ఒకసారి శంకరాచార్యులను అడిగారండి, ఇక్కడ ద్వారకా పీఠాధీశ్వరుడు, ఏమంటే ఆలయాలన్నీ తీసేసి వాటి ప్లేస్లో మనం స్కూళ్ళు, హాస్పిటల్స్ కడితే బాగుంటుంది కదా మీరు. మంచి ఐడియానైనా కాదు, మంచి ఐడియానైనా కాదు. మన దేశంలో చాలా మందికి విద్య లేదు, వైద్యం లేదు కదా. మీరు ఈ ఆలయాలన్నీ ఎంతో ధనవంతులు కదా, మీ ఆలయాలన్నీ కూడా, మీ ఆలయాలన్నీ తీసిపడేసి వాటి ప్లేస్లో మంచి స్కూళ్ళు, మంచి హాస్పిటల్స్, ప్రపంచంలో అనేక దేశాల్లో మంచి మంచి హాస్పిటల్స్, మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి కదా.
అలాంటి ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ని స్కూల్స్ని మనం పెడదాం. మీరు పూనుకుంటే అవుతుంది. మీరు శంకరాచార్యులు కదా, మీరు చెప్తే ఎవరైనా వింటారు. అలా చేద్దామా? ఈజ్ ఇట్ ఏ గుడ్ ఐడియా, బ్యాడ్ ఐడియా? అయ్యో మీరు కూడా ఒప్పుకోరా? ఎందుకని? మరేం సమాధానం చెప్పుంటారు ఊహించుకోండి. ఒక్కసారి ద్వారకాపీఠాధీశ్వరుడు మీరే అనుకోండి, ఆ శంకరాచార్యులు మీరే అనుకోండి, ఆ ప్రశ్న మిమ్మల్ని వేశారనుకోండి, మీరైతే ఏం సమాధానం? కుదరదంటే చెప్పాడు. రీజనబుల్గా ఆన్సర్ చెప్పాలిగా. మరి స్కూల్లో పెడితే అజ్ఞానులు ఎందుకు అవుతారు? జ్ఞానులు అవుతారు కదా, చదువుకుంటారు కదా. ఎందుకు ఎందుకు అదిగోండి అదిగోండి కరెక్టే. అంటే ఆవిడ వేరే పద్ధతిలో, అంటే భావం అదే కానీ భాష మారిందంతే. ఆయన ఏం చెప్పారంటే, మీరు చెప్పింది కరెక్ట్, ఆలయాలన్నీ తీసేసి స్కూళ్ళు కట్టేస్తే ప్రజలందరూ విజ్ఞానవంతులు అవుతారు, నో డౌట్. కానీ మానసిక రోగులు ఏమైపోతారు? మానసిక రోగులు. ఎందుకని? ఈవిడ వేదన ఎవడికోడికి చెప్పుకోవాలో అవుతా. ఈవిడికి వాళ్ళ ఆయనకి చెప్పాలంటే రోజు వింటాడంట వినడా? ఏమంటాడు? రోజు ఇదే కావాలనండి గొడవ. చూడండి పని చూసుకో వెళ్ళి అంట. ఇప్పుడు ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? చూడండి, మీరు గుళ్ళకి వెళ్ళే వాళ్ళందరూ ఆడవాళ్ళేనండి. 90% మంది ఆడవాళ్ళే పెడతారు, 10% మందే మా వాళ్ళు వస్తారు. ఎప్పుడో వీడు గట్టిగా పట్టుకెళ్తే తప్ప రాడు. ఎందుకని? అదేదో దేవుడికి నువ్వు చెప్పుకోమ్మా తల్లి, నీవు చెప్పింది వింటే చాలు, నేను చెప్పింది కూడా మళ్ళీ చెప్పక్కర్లే అంటాడు పోయి. చూడండి, నా పని నేను చేసుకున్నాను, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి అంటాడు. మరి వీళ్ళందరూ వెళ్ళి దేవుడికి ఏం చెప్పుకున్నారు? వాళ్ళ మనసులో వ్యధ, వాళ్ళ కంప్లైంట్లు. ప్రపంచంలో బోల్డ్ మంది మీద వాళ్ళ కంప్లైంట్లు ఉంటాయి. అవన్నీ ఎవరికి చెప్పుకోవాలి? అన్నీ వాడిని ఎత్తున పోసేస్తే వాడి చెప్పలు వాడు పడతాడు. కాబట్టి అవన్నీ ఎత్తేస్తే ఏమైపోతాయి? మానసిక చికిత్సాలయాలు. ప్రపంచంలో ఇట్లా ఆలయాలు లేవండి అన్ని చోట్ల. అక్కడ అందరూ మానసిక చికిత్సాలయాలకే వెళ్తారు. అమెరికాలో ఒక అనాలిసిస్లో 16% మంది పిల్లలు మానసిక చికిత్స తీసుకుంటున్నారు. పిల్లలు ఏ క్లాసో తెలుసా? 8వ క్లాస్ చదువుకునే పిల్లలు. ఏంటో తెలుసా అందరి కంప్లైంట్? సూసైడ్. మా అబ్బాయి సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాడంటే కొద్దిగా మా పిల్లవాడిని బాగు చేయి. 8వ క్లాస్ పిల్లవాడు అంటే ఎన్నేళ్ళు ఉంటాయి? 12, 13 అంతే కదా. వాడిని పట్టుకెళ్ళి రోజు వాడు కౌన్సిలింగ్ ఇస్తానన్నప్పుడు అలా పట్టుకెళ్ళి వాడు ట్రీట్మెంట్ ఇచ్చి వాడిని తీసుకెళ్ళి వాడు వస్తాడు, వాడు వెళ్ళి వాడు రూమ్లో వాడు ఎవరితో వాడిని ఏమంటానికి లేదు, పిలవడానికి లేదు, మాట్లాడడానికి లేదు, తలుపు కొట్టడానికి లేదు. ఒకవేళ వాడి పర్మిషన్ లేకుండా కనుక నువ్వు వాడిని పలకరించావనుకోండి, వాడి కనుక కోపం వచ్చి పోలీసులకు ఫోన్ చేశాను, నేను తీసుకెళ్ళి జైలు. అక్కడ చట్టం అది, తప్పు అనకూడదండి. ఇక్కడ జీవన విధానం అది. మరి ఇప్పుడు అలాంటివన్నీ తెచ్చి మన దగ్గర పెట్టామనుకో, మనం అందరం అప్పుడు ఎక్కడ ఉంటాం? పరమాత్ముడికి తెలియాల్సిందే కాదు. అందుకని పెద్దలు ఇవన్నీ ఆలోచించి చాలా జాగ్రత్తగా మన సంస్కృతిని రూపొందించారండి, వృధాగా రూపొందించలేదు, గుర్తుపెట్టుకో. కాబట్టి కాకపోతే మనం ఎదగాలను. ఎట్లా ఎదగాలి? ఎక్కడెక్కడో ఆలయంలో దేవుడు ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళి చెప్పుకుంటున్నాను. ఎదుగు, మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోవచ్చు కదా. ఏం అక్కడ ఉన్నటువంటి వాతావరణం మీ ఇంట్లో సృష్టించుకోలేవా? నీ స్వాధీనంలోనే ఉందిగా ఇల్లు. ప్రపంచం నీ స్వాధీనంలో లేకపోవచ్చు, కానీ మీలో నీ స్వాధీనంలోనే ఉంది కదా. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోవచ్చు కదా. సరైన జీవితం జీవించవచ్చు కదా. సరైన సాత్విక జీవనం, సాత్విక లక్షణాలతో జీవించవచ్చు కదా. మరి అప్పుడు నీ ఇంటి, నీలో పరిసరాలు, ప్రకృతి, వాతావరణం మారిపోలా. మరి సరైన క్రమశిక్షణతో జీవించు, సరైన దృష్టితో జీవించు, సరైనటువంటి స్తోత్ర పాఠాలతో జీవించు, సరైన పూజలు చేయి, సరైన విధానంతో జీవించు. ఎప్పుడూ సత్వగుణంతోనే జీవిస్తే ఇప్పుడు మీ ఇల్లే దేవాలయం. అప్పుడు అక్కడికెక్కడికో వెళ్ళక్కర్లేదు, అందరూ మీ ఇంటికి వస్తారు. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంతో ప్రశాంతం. అలాంటి ఇంటికి వెళ్తావా? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ డిషుమ్ 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 అని పోట్లాడుకుంటారు. నువ్వు వెళ్తావా? అప్పుడు తలుపు కొట్టావు, మే ఐ కమిన్ అన్నావండి, వాళ్ళు నలుగురు పోట్లాడుకుంటారు.
లోపలికి వెళ్తావా బయటకు వస్తావా? అదే అన్యాయం పాపం. వెళ్ళి పరిష్కరించొద్దా? నా గోలే నాకు సరిపోవడం లేదు, వాళ్ళ గోలు నేనేం పరిష్కరిస్తాను? చూడండి మన జీవితం ఇట్లా సాగిపోతుంది. ఇప్పుడు మనం అజ్ఞానం కదా, ఇదంతా మూఢత్వం కదా, భ్రాంతి కదా, మోహం కదా. ఎప్పటికి తెలుసుకుంటాం? మన లోపలున్న ఆరాటం పోరాటాన్ని మనం పరిష్కరించుకోలేని వాళ్ళం. ప్రపంచానికి మనం మేలు చేసేటువంటి స్థాయి ఎదుగుతామా? ఎప్పటికవుతుంది? అవుతుందా? ఎప్పుడవుతుంది? నువ్వు దివ్యత్వంతో జీవిస్తే. ముందు నిన్ను మార్చుకోవాలి ఫస్ట్. నేను స్థానంలో ఈశ్వరుని పెట్టాలి. ఎప్పుడు నేను అనకూడదు, కర్మ ఫలాసక్తి కలిగి ఉండకూడదు, కర్తృత్వ భావన కలిగి ఉండకూడదు. ఎప్పుడు ఈశ్వరానుగ్రహం అనే దాని మీద స్థిరపడి ఉండాలి. అట్లా నేను అనకుండా ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు ఏమైపోయింది? నీలో త్యాగ భావన పెరుగుతుంది. దయ, కరుణ, క్షమ ఇత్యాది దైవీ గుణాలన్నీ నీలో పెరుగుతాయి. ఎప్పుడైతే పెరిగినాయో ఎదుటి వాడిని అర్థం చేసుకోవాలి. ఈ దైవీ గుణాలు లేనప్పుడు నువ్వు ఎదుటి వాడిని అర్థం చేసుకోవాలి. నీ పరిమితత్వంతోనే వాడిని చూడాలనుకుంటా. నీ కళ్ళద్దాలు నీలం కాబట్టి వాడు కూడా నీలంగానే కాదు. నీ కళ్ళద్దాలు పచ్చగా ఉంటాయి, వాడు కూడా పచ్చగా. వాడి మీద దోషారోపణ చేయడం ఎందుకు? మన కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టచ్చు. అర్థమైందండి? ఒక కథ చెప్తారమ్మా. ఏం చెప్తారు? ఒక రాజుగారు ఆయనకు పవర్ ఉంది కదా అని ఆయనకి ఏదో వ్యాధి వచ్చింది. వ్యాధి వస్తే వైద్యుడు ఏం చెప్పాడంటే, నాయన నువ్వు ఆకుపచ్చ రంగే చూడాలి, నువ్వు అప్పుడు నీ కళ్ళు బాగుంటాయి. చూడండి ఈ మధ్య చాలామంది అందుకని ఇంటి ముందు అందరూ గార్డెన్ పెంచుకున్నారు, చెట్లు పెంచుకున్నారు. ఏంటంటే ఆకుపచ్చ రంగు చూస్తే నువ్వు ఆహ్లాదకరంగా ఉంటావు. తప్పే ఉంది, డాక్టర్ చెప్పడంలో తప్పులేదు. అలా చెప్పాడు. ఈయనేం చేశాడు? ప్రపంచమంతా, రాజ్యమంతా ఆకుపచ్చ రంగు వేసాడు. ఏమైపోతుంది? ఎంత సమస్య ఇది! ఎప్పటికన్నా అవుతుంది అసలు ఆ పని? రోడ్లకు ఆకుపచ్చ రంగే, బిల్డింగ్లు ఆకుపచ్చ రంగే, దేవాలయాలు ఆకుపచ్చ రంగే, అన్నీ ఆకుపచ్చే. ఇంతలో ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఏంటి గోలు ఇక్కడ ఎక్కడా లేని వింత ఇక్కడ కనబడుతుంది, ఏమిటి ఆయన ఈ వింత కారణం అన్నాడు. మా రాజుగారికి ఆకుపచ్చ లేకపోతే కుదరదయ్యా బాబు అన్నాడు. ఆయన వెళ్ళాడు రాజుగారి. ఏమిటయా నీ ప్రాబ్లం? ఇలా చెప్పాడండి వైద్యుడు, నాకు పవర్ ఉంది కాబట్టి ఆజ్ఞ ఆర్డర్ వేసి పడేసాను నేను. ఏమైనా నీ కళ్ళకి ఆకుపచ్చ అద్దాలు పెట్టుకోవచ్చు. ప్రపంచానంతా ఆకుపచ్చగా మార్చేవాడు. నీ కళ్ళకు ఆకుపచ్చ అద్దాలు పెట్టుకుంటే నువ్వు బాగుంటావు, ప్రపంచం బాగు. నీ దృష్టిని మార్చుకోవచ్చు కదా నాయన. సృష్టినంతా మార్చే ప్రయత్నం చేయడం ఎందుకు? మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం? అరే కనపడ్డ వాళ్ళందరినీ మారమని చెప్తుంటాం. మనం మారొచ్చు కదా. మనం దైవీ భావన ఉండొచ్చు కదా, మనం ఆత్మభావన ఉండొచ్చు కదా, మనం ఆత్మానాత్మ వివేకంతో వ్యవహరించవచ్చు కదా. వాడిని మారమని చెప్పడం ఎందుకు? వాటితో తగాదా తెచ్చుకోవడం అవునా కదా? నేనేదో ఉద్ధరించబడిపోయి నేను భగవద్గీత చదివేశాను తెలుసా, అంతా నాకు వచ్చి నేర్చుకోలేదు. నేను అష్టావక్ర చదువుతాను, నేను రోజు తెలిసిన వింటున్నాను తెలుసా. ప్రతి చోట అక్కడ ఏం బలపడిపోయింది? ఇప్పుడు అయిపోయింది. వీడు వెళ్ళి వాడితో ఘర్షణ. వాడేం చేశాడు? వాడికున్న అహంకారంతో ప్రతి ఘటన, ప్రతి స్పందన. కాబట్టి ఇటువంటి జీవితం మనకి పనికిరాదు. శాంతమైన జీవితం ఉండాలి, సాక్షిత్వంతో కూడిన జీవితం ఉండాలి, మీ ప్రాణాన్ని మీరు గమనించే జీవితం ఉండాలి, మీ మనసుని, మీ ఆలోచన, ప్రతి ఆలోచనని మీరు సాక్షిగా గమనించే జీవితం ఉండాలి. మీ ప్రాణ మనస్సులు మీ స్వాధీనమై ఉండాలి. మీరు చెప్తే పని చేయాలి, అవి చెప్పినట్టు మీరు. లోపల ఉన్న మనసు అర్జెంటుగా వెళ్ళి బిర్యానీ తింటే బాగుంటుంది అని చెప్పి ఏం చేయాలప్పుడు? పొద్దున చదివిన దాంట్లో ఉందండి తామసాహారం అవునా కదా. ఎందుకని? అతిదాహాన్ని కలిగిస్తుంది. స్థిరంగా కూర్చొనేవాడు బిర్యానీ తినొచ్చి మీరు ధ్యానం చేయించుంటాం. ఏం చేస్తుంది? పొయ్యి నీళ్ళు ముందు లోపల ఇక్కడ దహించుకుపోతుంది. ఇక్కడ అంతంత ఆయిల్ తినేసాము. నాకు అర్థం కాదు. మనం రోజువారీ ఆహారంలో ఏం చేస్తున్నాం? గారెలు, బూరెలు, అన్నీ నూనెనా కదా. ఇవన్నీ నూనె లోపల పోసేసామండి. ఇప్పుడు ఏమైపోయింది? ఖట్వాంల రుచిరయుక్తై రూక్షం రజోగుణం అనమాట. బాగా మళ్ళా తినాలని. రజోగుణ ధర్మం ఏమిటంటే ఇంకా అనుభవించమంటుంది. మళ్ళా వెయ్యి, ఒకసారి తిన్నావు సరిపోదు, మళ్ళా వెయ్యి. నీకు మళ్ళా ఇంకా కావాలనిపించే ఏ లక్షణమైనా జన్మకు కారణం. మిమ్మల్ని మీరు బాగా పరిశీలించుకోండి. ఇంకా కావాలా అవుతుంది ఏదైనా సరే. అర్థమైందండి? మీరు ఎప్పుడైనా
సినీ నటులు ఇంటర్వ్యూలు చూశారనుకోండి, వాడిని అడుగుతారు, మీరు చాలా పాత్రలు వేశారు కదండి, చాలా జీవితం నట జీవితం అయిపోయింది కదా, 100 సినిమాలు నటించేశారు కదా, నీకేమన్నా ఇంకా కోరిక మిగిలి? ఇంకా ఫలానా పాత్ర ఒకటి వేయలేదండి. ఓ అంటాడు. వీడికి 70 ఏళ్ళు, అసలు ఇంకే పాత్ర వేశాడు అప్పుడు. కానీ వాడికి ఇంకా ఎప్పటికీ ఉండిపోతుంది అది. అంతేనా కాదా? మీరే నటు ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ నుంచి ఎవరు ఇంటర్వ్యూ తీసుకున్నా ఇదే. మిమ్మల్ని కూడా ఒకవేళ ఎవరైనా వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు ఏమంటే మీ జీవితంలో 50 ఏళ్ళు అయిపోయింది, 60 ఏళ్ళు అయిపోయింది, 70 ఏళ్ళు అయిపోయింది, ఏం సాధించారు? మీరేమైనా ప్రపంచానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? మీ కుటుంబానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? మీ సందేశం ఏమైనా ఉందా అంటే మీరేం చెప్తారు? చార్మినార్ చూడలేదు, ఫలక్నుమా ప్యాలెస్ చూడలేదు, జూబ్లీ హాల్ చూడలేదు, ఇలాంటివన్నీ చెప్పారనుకోండి, అలా ఏం ప్రయోజనం? మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు అవన్నీ చూడాలంటే? ఇప్పుడు వెళ్ళలేవుగా, మళ్ళీ వచ్చే జన్మకి ట్రై చేయడం. కాబట్టి మనలో ఇంకా కావాలి అనే లక్షణం మనకి జన్మకు కారణం. చాలా జాగ్రత్తగా మీ మనసుని జల్లెడపట్టాలి. ఎన్నైతే నీకు ఇంకా కావాలను, ఆఖరికి ఆరోగ్యంతో సహా. 80 ఏళ్లకు ఆరోగ్యం క్షీణించడం ధర్మమేనా కాదా? ధర్మమే కదా, శరీర ధర్మం. శరీర ధర్మం ఏమిటి? జాయతే పుడుతుంది, వర్ధతే పెరుగుతుంది, ఇంకా పరిణమతే పరిణామం మారుతుంది, పరిమాణం మారుతుంది, పరిణామం చెందుతుంది, అపక్షీయతే వంకర టెంకర్లు అయిపోతుంది, వంగిపోతుంది, కృషిస్తుంది, వినశ్యతి. శరీర షడూర్ములు శరీర ధర్మం కదా. మరి అది శాస్త్రాన్ని చదువుకున్నావు లేదా? కానీ నీకు జరుగుతుంటే మాత్రం ఏమంటావు? నేను మటుకు రాళ్ళు పిండి కొట్టినటువంటి ఆరోగ్యం నాకు ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు ఎలా ఉంటుంది? ఉంటుందా? అలాగే ఉండాలని నాకు అనే ఆశ బలంగా ఉంది. ఏదైనా సరే బలమైన ఆకాంక్ష, బలమైన వాంఛ, బలమైన ఆశ ఉన్నదనుకోండి, ఇప్పుడు మరి దానికోసం ఏం చేయాలి? లెట్ us ట్రై అగైన్. ఈశ్వరుడు ఏమంటాడండి? ఒకసారి ప్రయత్నించి ఏం చేస్తావు పాపం? మీ పిల్లాడు ఎగ్జామినేషన్ తప్పాడండి, ఏం చేస్తారు మీరు? లేరా మార్చిపోతే పోయి సెప్టెంబర్ ట్రై చేద్దు కానీ అంటారా లేదా? ఈశ్వరుడు కూడా మనతో అలాగే అంటాడు, ఇంకోసారి ట్రై చేయవయ్యా అంతే. మరి అలాగే మనం ఇప్పటికి ఎన్నో వేల జన్మలు, లక్షల జన్మలు స్త్రీలుగా పురుషులుగా, ఒకసారి స్త్రీగా ఒకసారి ఇలా అటు ఇటు అటు ఇటు అటు ఇటు రెండు పక్కల పరిణామం చెందుతూ 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 ఈ జన్మ దాకా వచ్చేసాం. ఇలాగే పోతున్నావా? ఈ బండి ఇలాగే నడుపుదామా? అదే చెప్పారు. ఇదేమిటి బండి? రథం. మనం రథికుడు, డ్రైవర్. ఈ బండిని ఇలాగే నడుపుదామా అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. డ్రైవర్ కారణాలు చెప్తే ఊరుకుంటారా మీరు? ఏంటయ్యా కారుకు చట్టబడి వాడు ఎవడో అడ్డ వచ్చాడు, నువ్వేం చేస్తున్నావు అంటావా లేదా? అంతేనా కాదా? ఈశ్వరుడు కూడా మన్నే ప్రశ్నిస్తాడు. ఎప్పుడు? ఆఖరి సార్ ఏమని? ఏం చేసావు? 100 ఏళ్ళు ఛాన్స్ ఇస్తే ఏం చేసావు అడుగుతాడు. అడగడా? ఎందుకని? మనం ఆయన అడుగుతున్నాం కదా రోజు, అది ఇది మరి ఆయన అడగడా? ఎప్పుడు అడుగుతాడు? లాస్ట్ ఛాన్స్, ఫైనల్ ఎగ్జామినేషన్. ఎందుకని బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, తుది తీర్పు దినమునాడు నీ పరీక్ష చేపట్టకూడదు. ఈ 100 ఏళ్ల జీవితానికి ఒకసారి పరీక్ష వస్తుంది. ఎప్పుడది? ద లాస్ట్ జడ్జిమెంట్ డే. తుది తీర్పు దినమునాడు నీవు పరీక్షకు గురి అవుదు. నాడు నీవు నీ దైవీ భావం, దైవీ అనుభవం పొందామనుకోండి, ఆ దివ్యానుభవం పొందినటువంటి ముద్ర గనక చూపెట్టినట్లయితే నీకు పరలోక సామ్రాజ్యమున స్థానం కలుగుతుంది. నేను జీవభావంతో జీవించలేదయ్యా, నేను దైవీ భావంతోనే జీవించాను, ఈశ్వర భావంతోనే జీవించాను, ఏం మిగుల్చుకోలేదు, నాకేం అక్కర్లేదు, నాకే వాంఛలు లేవు, నాకే కోరికలు లేవు, నిన్ను నేనేం అడగనయ్యా బాబు, నీ సాయుధ్యము తప్ప, నీలో లయమైపోవడం తప్ప నాకు ఇంకేం పని లేదు. మోక్షం అంటే ఏంటి? అర్థమైందండి? మరి ఏమంటే అది కూడా కోరికే కదా అనేవాడు ఓడి ముందు అక్కడ దాకా రా ముందు. అప్పుడు ఆ పరీక్ష పాస్ అవుతావా? పాస్ అవ్వా? అవుతావు కదా. కాబట్టి నిజ జీవితంలో మనకి ఆఖరి పరీక్ష ఎప్పుడు వస్తుంది అంటే
శరీరాన్ని వదిలేసేటప్పుడు అమ్మవారు అయ్యవారి దగ్గర మనకి పరీక్ష వస్తుంది. జీవితం అంతా ఎవరికి మొరపెట్టుకున్నాం? అమ్మవారికి అయ్యవారికేగా. మళ్ళీ వాళ్ళ ముందే మనం మన పరీక్ష ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి గురువు అనేవాడు ఏం చేస్తూ ఉంటాడయ్యా? మేలు కొలుపుతాడు. అంటే నీ పని ఎప్పుడు ఏమిటి? ఎదరపోతూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఒరే టైం వెళ్ళిపోతుందిరా బాబు, ఎగ్జామినర్ పరీక్ష రాస్తున్నారండి, మీరు అరగంటకి వెలుగొడతారా లేదా? చివరి 5 నిమిషాల ముందు చెప్తాడా లేదా? లాస్ట్ 5 minutes హెచ్చరిస్తూ ఉంటాడు. ఇంకా అయిపోయింది, ఎందుకంటే ఇంకా ప్రశ్న ఉందండి, ఇంకా అయిపోయింది, నీ టైం అయిపోయిందిరా బాబు, ఒక్క ప్రశ్న రాస్తాను. వీడేమంటాడు చూడండి, పిల్లలు అడుగుతూ ఉంటారు, మనం కూడా అడిగాము లేదా? 2 లైన్లు ఏముందంటే 2 లైన్లు చేయదు ఏమో రాయన కూడా అసలు. నిజంగా మన ఆఖరి పరీక్ష నాడు మన పరిస్థితి అలాగే కనుక ఉన్నట్టు అప్పుడు మనం బాధపడవలసిన అగత్యం వస్తుందా రాదా? ఒక్కరోజు టైం ఉంటేనా అయిపోయింది అంటాడు ప్రతివాడు. అది ఒక్కరోజు 100 ఏళ్లలో ఎందుకు లేదు? 100 ఏళ్ళు నీ చేతిలో, అప్పుడు ఎందుకు చేయలేదు? భోజేశాను అంతే. అందుకని మీకు పాట తెలుసు కదా, జీవితమున సగభాగం నిద్రకే సరిపో, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపో, మత్తు వదలరా మత్తు వదలరా. పగలు నిద్రపోతావు, మధ్యాహ్నం నిద్రపోతావు, పొద్దున నిద్రపోతావు, రాత్రి నిద్రపోతావు, సంధ్యాకాలం నిద్రపోతావు. కాలం విలువ తెలియదు. ఒక సమయంలో మేల్కోవాలని కానీ, ఒక సాధన చేయాలని కానీ, జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని కానీ ఏమీ లేదు. అర్ధరాత్రి 10:30, 11:30, 12:30కి తింటావు, పొద్దున 8:30, 9:30, 10:30కి లేస్తావు, ఎప్పుడో మళ్ళా టిఫిన్ చేస్తావు, 11:30కో 12:30కో, మళ్ళా ఎప్పటికో 3:30కో 4:30కో భోజనం చేస్తావు. ఖాళీ వచ్చినప్పుడు అలా పడుకుంటూ ఉంటావు. ఏముంది ఇప్పుడు నాకేం పని ఉందండి? చూడండి మీరు పిల్లలు చూడండి, అదే పని ఉంటే మాత్రం పరిగెడుతూ ఉంటాడు, పని లేకపోతే ఎదరబో. ఎందుకని? తమో, ఎంత తమో. ఈ తామసిక జీవనంతో మరి మనం వివేకాన్ని ఎట్లా సాధిస్తాం? కాబట్టి సరి అయిన జీవనం లేకుండా, సరి అయిన అవగాహన లేకుండా, సరి అయినటువంటి వివేకం లేకుండా, సరి అయిన లక్ష్యం మీద దృష్టి లేకుండా, సరి అయిన సాధన లేకుండా, సరి అయిన విచారణ లేకుండా, సరి అయిన అధ్యయనం లేకుండా, సరి అయిన గమనింపు లేకుండా ఎలా సాధిస్తావు? ఇవన్నీ నీ లోపల సంబంధించిన విషయాలు, నీ బయటికి కావు. ఇవన్నీ సరి చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరి మీద తోసేసినా ఏం ప్రయోజనం లేదు. జన్మల పరంపర పుడుతుంది, ఒక్క జన్మ కాదు. ఎందుకని? నీ కోరికలన్నీ ఓ జన్మలో తెరవగా. నీకేం కావాలి? నీ మాట వినే భర్త కావాలి, నీ మాట వినే అత్తగారు కావాలి, నీ మాట వినే పిల్లలు కావాలి, నీ మాట వినే కోడళ్ళు కావాలి, అందరూ నీ మాట వినాలి. ఓ జన్మలో అవుతుందంటావా? ఓ జన్మలో అవుతుందంటావా? ఓ జన్మలో ఒకడు వింటే ఒకడు వినడు, అంతేగా? అందరూ విన్నవాళ్ళు ఒక కుటుంబాన్ని చూపెట్టమ్మా. ఈ కోరికలన్నీ తీరిన వాడిని ఒకటి చూపెట్టు ప్రపంచం. ఎందుకని? ఒకడు వింటే ఒకడు వినడు, అదంతే సృష్టి ధర్మం. అలాగే ఉంటుంది అంతే. నువ్వేమడుగుతున్నావు? అందరు నా మాట విన్నాడు. సరే, సంతోషం, శుభం భవదు. ఏమంటాడప్పుడు? తీరేదాకా పుడుతూ ఉండవయ్యా బాబు, నీకే తెలుస్తుంది కొంతకాలానికి. ఓ, ఇది ఎప్పటికీ అసాధ్యమైనటువంటి కోరిక, భ్రాంతిగతమైన కోరిక. నువ్వే వదిలేస్తావు వివేకం వచ్చిందా? కాబట్టి అదేదో 100 జన్మల తర్వాత వదలడం కరెక్ట్ అంటావా? ఇప్పుడే ఆలోచించడం కరెక్ట్ అంటావా? కాబట్టి జాగ్రత్తగా మీ కోరికలని, మీ ఆశలని, మీ ఆశయాలని చక్కగా విమర్శగా చూడండి, వివేకంతో విచారించండి, సరైన జీవితాన్ని జీవించండి. నిజ గురువును ఆశ్రయించాలి, నిజ బోధన పొందాలి, నిజ వస్తు జ్ఞానాన్ని పొందాలి. అప్పుడే మీరు సరి అయినటువంటి గమ్యానికి చేరతారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం పూర్ణమదః
పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ.